హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే ట్రిప్ వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఎందుకంటే తొందరగా ట్రిప్ ముగించుకొని రావాలి. మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ప్రజలకు సేవ చేసే నాయకుడిని మనం ఎన్నుకోవాలి కనుక తొందరగా వచ్చేయాలి. అందుకే స్టార్ట్ అవుతున్నాము. ఇక చూడండి, రెడీ టు ఇంకా జాయ్ గాని అయితే మంచిగా రెడీ చేసాం. జాయ్ గారిని కూడా చూడండి. హాయ్ రా జాయ్ బేబీ. ఇంకా అందులోకి అన్ని లగేజ్ పెట్టేస్తున్నాము. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. ఇక వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు. వెస్ట్ సైడ్ వెళ్దాం ఇప్పుడే. హలో గైస్, సో ఎక్కడున్నాం అక్క? ఇది 7 Midway some restaurant on the మిడ్వే ప్లాజా, విజయవాడ. ఎస్. జాయ్ అన్న అయితే అక్కడే పెట్టేసి వచ్చాను గైస్. యాక్చువల్లీ హీస్ హ్యాపీ లడ్డు, అండ్ నిజానికి నాకు హ్యాపీగా ఉంది. వాడికి కొంచెం కూడా ఇక్కడ ఇలాంటి పెయిన్ ఫేస్ చేయట్లేదు, ఎందుకంటే హ్యాపీగా మళ్ళీ అది కూడా మన ఇల్లు లెక్కనే ఉంది. సేమ్ మన జాయ్ కూడా ఒక్కడే ఉన్నాడు. వాళ్ళకి కూడా పప్పీస్ అంటే ఇష్టం. వావ్, ఒక ఇంట్లోనే వాళ్ళు పెంచుతున్నారు అట్లా పెట్ కేర్ సెంటర్ లాగా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమన్నా మిల్క్ షేక్, నాకు సీతాఫల్ మిల్క్ షేక్ కావాలనిపిస్తుంది. Oh my god. It is a different dish. కొంచెం Once more. Oh, boat balloon.
హలో క్యూటీస్, మేము ఇప్పుడు విజయవాడలో ఉన్నాము. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం అయితే 8:30 అయింది. ఎస్ 8:17. సారీ, ఒక 10 నిమిషాలు అటు ఇటు. సో మేము ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాం. పోయినాక దర్శనం అవుతుందా, పబ్లిక్ ఎట్లున్నారు అవన్నీ కూడా చూద్దాం. ఫోన్లో ఉంటుంది. మేమే ఎడ్డిపప్పలాగా లాస్ట్ టైం ఫుల్ బుక్ అసలు ఎంత ఘోరం అంటే అందరేమో ఫొటోస్ దిగారు అక్కడ, మేమేమో ఫోన్లో కింద పెట్టాము. అడుక్కొని ఒక ఫోటోనేమో తీసుకున్నాం మనం. అవును, ఆ ఫోటో పెట్టడానికి వీలయ్యేలా లేదు. అంటే మొత్తం క్లారిటీ కూడా బాగాలేదు. ఎవరో వాట్సాప్లో సెండ్ చేశారు. బట్ సరే సో ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాం. ఎస్ ఓకే జకాస్. ఎస్ జకాస్. బెజవాడ స్వామి ఇవాళ బెజవాడలో ఉన్నాము. సో నాకు ఈరోజే తెలిసిన ఒక విషయం, విజయవాడ అండ్ బెజవాడ రెండు ఒకటే అని. అసలు నాకు అంత ఐడియా లేదు. నేను ఇంకా బెజవాడ ఇక్కడ అని అడుగుతుంది, రెండు సేమ్ అని ఇవ్వాలనే తెలిసి. చాలా చాలా అక్క గుడి ఇవ్వాలనే ఏ తెలిసి. నాకు ఎప్పుడు తెలుసు సౌమ్య, ప్రామిస్ నాకు తెలుసు సౌమ్య. ఓకే ఎస్, ఇప్పుడు మీకు మా మమ్మీని చూపిద్దాం అనుకున్నాం కానీ చూపించాం. చూపి అమ్మ, ఇందుకు ఎంత సీరియస్గా ఉన్నా? మేము వెయిట్ చేస్తామా? ఏమైనా మేము తప్పు చేసావా? మా మమ్మీ అప్పటి నుండి మాకు ఫుల్ క్లాస్ పీకింది ఫ్రెండ్స్. అంటే ఇలా వచ్చి ఒక న్యాప్ వేసామో లేదో, టెంపుల్ క్లోజ్ అవుతుంది అది ఇది అంటే చాలా బెదిరి. అసలు నా బిడ్డలు ఈ కనకదుర్గమ్మ ఆ దినంలో ఒకటే కోరుకుంటా, వాళ్ళు యాక్టివ్ కావాలి. అమ్మవారిని మనస్ఫూర్తిగా క్యూటీ లబ్బు. యాక్చువల్లీ డోంట్ మైండ్ గైస్, ఇవన్నీ మా చెల్లి చెత్త. మా చెల్లి మై చెత్త ఈజ్ ఓన్లీ వన్. నో, దిస్ ఈజ్ లడ్డు చెత్త. ఇది ఒక కంచి పట్టు చీర. సో ఈమె కంచి పట్టు వెళ్ళినప్పుడు కొనుక్కున్న చీర ఇది. ఇంత చెత్త చెత్తగా ఉండడానికి కారణం మెయిన్ వ్యక్తి మా మమ్మీయే. చూడండి నేను హాయ్ ఫ్రెండ్స్. యా, ఇప్పుడే మేము కొండపైకి రీచ్ అయ్యాం. వెళ్ళబోతున్నాం. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే చాలా మంచి జరిగింది. అంటే ఎవరు చాలా ఎక్కువ ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే నైట్ టైమే బెస్ట్. నైట్ టైంలోనే రండి, ఎప్పుడైనా విజయవాడ వచ్చినట్టయితే మంచిగా పొద్దున ప్రశాంతంగా దేవతను చూడొచ్చు. బట్ నైట్ కూడా ఇంకా బాగుంది. పూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. జై దుర్గా భవాని. జై భవానీ. జై భవానీ. జై భవానీ. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వస్తున్నాం. లాస్ట్ భక్తులం మేమే ఫ్రెండ్స్. అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ అందరికంటే లాస్ట్ మేమే. లాస్ట్ మేమే. మస్తు సేపు చూసినాం అమ్మని. అవును, అక్క కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫోన్స్ తీసుకోవాలి, అక్కడ ఫోన్ కౌంటర్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడే కార్తీక దీపాలు 3వ సోమవారం రోజున వెలిగించాలనుకుంటున్నాం. యా, బీజవాడ టెంపుల్.